నీ కనికరము నా మీదకి మా మీదకి రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియులారా, సంఘము అనేది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. మనమందరము సంఘంలో ఉన్న వ్యక్తులకి దేవుడు కొన్ని పేర్లు పెట్టాడు, బిరుదులు పెట్టాడు. ఏంటి ఆ బిరుదులు అంటే? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములలో ప్రచురము చేయి నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తు అని వ్రాయబడింది. అక్కడ క్లియర్గా ఉన్నారు. కాబట్టి we are as God's people, we are special and precious in the sight of God. దేవుని ప్రజలుగా మనం దేవుని దృష్టిలో మనం ప్రశస్తమైన వాళ్ళము, విలువైన వాళ్ళము. లోకం దృష్టిలో మన స్థాయిని బట్టో, స్థానాన్ని బట్టో, బట్టలను బట్టో, బ్యాక్గ్రౌండ్ని బట్టో, ఇంటిని బట్టో, కనబడుతున్న దాన్ని బట్టి మనుషుల దృష్టిలో తక్కువగా ఉండొచ్చు. మనుషుల దృష్టిలో నీవు ఒక లెక్కలో లేని వ్యక్తిగా అయితే ఉండొచ్చు. బట్ అయితే నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. ఎందుకు విలువైన వ్యక్తితో తెలుసా? మనం విలువకు అందని అమూల్యమైన రక్తం చేత ఆయన మనలను కొన్నాడు. విలువను పెట్టలేదు. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తానికి మనం విలువ పెట్టలేదు. అంటే ఇంత విలువ చెల్లించవచ్చు అని అనలేదు. ఎందుకంటే అది విలువకు అందనిది. ఇది మనం గ్రహించాలి. చాలా మంది క్రైస్తవులకు ఆ గ్రహింపే లేదు. ఏదో దేవుని నమ్ముకున్నాం, వెళ్ళిపోతున్నాం. పండగ క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు, ఏమండి సీజనల్ క్రైస్తవులు. అంతేగాని దేవుని కోసం దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు తక్కువైపోయి, దేని కొరకు దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ దేవుని కొరకు దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు లేదు. వస్తే ఎందుకు వస్తారు? దేని కొరకు వస్తున్నారు, దేవుని కొరకు కాదు. కానీ దేవుని కొరకు రావాలి మనం. ఎందుకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు కాబట్టి మనం జీవించే జీవితం దేవుని కొరకు. ఇశ్రాయేలీయులను అందుకే కదా పిలిచాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును బయటికి పిలిచింది అందుకే కదా. చూజన్ పీపుల్ అనేది ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే టు రిఫ్లెక్ట్ గాడ్స్ క్యారెక్టర్ ద లార్డ్ హ్యాస్ చూజన్ us. దేవుని యొక్క గుణలక్షణాలను లోకములో ప్రతిబింబించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పనా? దేవుని గుణలక్షణాలు ఎలా ఉంటాయో ఎవరి ద్వారా ప్రపంచానికి తెలియాలి? మన ద్వారానే తెలియాలి. మన జీవితాలు. అందుకే ఇశ్రాయేలీయుల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు అన్నాడు. మీరు భూషణ కిరీటముగా ఉన్నారు అన్నాడు. మీరు స్తోత్రానికి కారకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం రావడానికి మీరు కారకులుగా ఉండాలి అన్నాడు. చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టి పిలిచాడు ఇశ్రాయేలు. అదే పేర్లు, అలాంటి పేర్లే పేతురు మనకు పెట్టాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన మనకిచ్చినటువంటి పిలుపుకు తగినట్లు మనం ఉంటున్నామా లేదనేది ప్రశ్నించుకోవాలి. ఇది నాకు 2023 సంవత్సరం గతించిపోయింది. పోనీ గత 3 సంవత్సరాల నుంచి లెక్కేసుకుందాం. మనం ఇలా అనుకుందాం. 3 సంవత్సరాల నుండి ఎవరికో సువార్త చెప్పాలనుకున్నావు, నువ్వు చెప్పేలోపే వాళ్ళు చచ్చిపోయారు. 3 సంవత్సరాల నుండి ఒక కుటుంబాన్ని రక్షించాలనో, కౌన్సిల్ చేయాలనో, బాగు చేయాలనుకుంటున్నావు. ఈలోపు ఏం జరిగింది? వాళ్ళు చనిపోవడమో, దూరం అయిపోవడమో, అసలు సంబంధాలు దిగిపోవడమో ఏదో జరిగింది. ఎవరికో సువార్త చెప్పాలనుకున్నావు, 3 సంవత్సరాలు జరుపుకుంటున్నావు, సువార్త చెప్పకముందే వాళ్ళు పోయారు.
ఇది జరుగుతుంది. అంటే నువ్వు దేవుడిచ్చిన సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏదో ఒక కారణం చేత నువ్వు దాటేస్తున్నందువలన నువ్వు దేవుని కొరకు ఏ పని చేయలేకపోతున్నావు. అసలు నీ పనే చేసుకోవడం వల్ల నువ్వు వేరే వాళ్ళ పని ఏం చేస్తావులే, మన పనులే వాయిదాలు వేసుకుంటుంటావే, ఇంక వేరే వాళ్ళ పనులు ఏం చేస్తామా? వింటున్నారా? 23వ సంవత్సరం దేవుడు అంతా కాపాడాడు. అందుకే హబక్కూకు గ్రంథంలో ఏముందంటే, హబక్కూకు 3వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఏముందో చూడండి. హబక్కూకు 3 అది చదివినాక ఇందులోకి వెళ్తాం. హబక్కూకు 3 చదువునన్న పెద్దగా. హబక్కూకు 3 చదువు. ప్రవక్తయగు హబక్కూకు యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును అది ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు. ఏంటి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. ఇప్పుడు దీంట్లో ఒక ప్రశ్న ఉంది మనకి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ కార్యము నూతనపరచబడుతుందా అనేది ప్రశ్న. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ దేవుని కొరకు ఏదో చేస్తానన్నది చేసావా? దేవుని కొరకు ఎలాగో బ్రతుకుతాను అనుకున్న తీరుకున బ్రతుకుతున్నావా? దేవుని కొరకు ఎక్కడో సాక్ష్యం చెప్పాలనుకున్నావు, చెప్పావా? దేవుని కొరకు ఒక కుటుంబాన్ని కట్టాలనుకున్నావు, కట్టావా? దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించాలనుకున్నావు, సంపాదించావా? సంవత్సరాలు ఏమో జరిగిపోతున్నాయి కానీ నీ జీవితంలో ఏ కార్యము జరగడం. ఇంకోటి నూతన కార్యం అంటే, గత సంవత్సరాల్లో మన తప్పిదాలు మనకు తెలిసినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నప్పుడు ఆ తప్పిదాలు మానుకొని నూతనత్వం మనలోకి వచ్చిందా? అది ప్రశ్న. ఈ రెండింగ్ డేస్ కదా ఇవి, సంవత్సరం ముగింపు రోజులు కదా. కాబట్టి ఆ ప్రార్థన మనం చేయాలి, ఆ పరిశీలన మనం చేసుకోవాలి. ఏంటది? సంవత్సరములు జరుగుతుండగా అంటే సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ అయ్యా ఎక్కడ లోపాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తప్పులు అక్కడే ఉన్నాయి, మార్పు లేని జీవితం అన్నట్టుగానే ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాం? చాలా సమయం తీసుకుంటున్నాం, చాలా అవకాశాలు తీసుకుంటున్నాం, కానీ జరగవలసిన పని జరగడం, హృదయంలో జరగడం లేదు, జీవితంలో జరగడం లేదు, కుటుంబంలో జరగడం లేదు, ఎక్కడా జరగడం. అందుకే అగైన్ వీ నీడ్ టు ప్రే లైక్ దిస్. తిరిగి మరలా దేవుడు బ్రతికించి చివరి దినాల వరకు ఉంచాడు కాబట్టి, సంవత్సరం చివరి దినాల వరకు హబక్కూకు లాంటి ప్రార్థన మనం కూడా ఎందుకు చేయాలి అంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో వాళ్ళు రోజులు గడిచే కొద్ది వాళ్ళ జీవితంలో లోకంతో రాజీ పట్టడం ఎక్కువైంది. అందుకే వాళ్ళు చేసిన 3 తప్పులు చెప్తున్నాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. పెద్దలు నా యొద్దకు వచ్చారు. వాళ్ళలో ఎవరంటే 3 గ్రూపులు ఉన్నాయి: ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు. 4వ లైన్ చూడండి. అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకోరకంటే కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు అంటే వాళ్ళందరూ ఎవరో అన్యులు, ప్రభువుని ఎరగనోళ్ళు, నిజమైన దేవుడిని తెలియనోళ్ళు వాళ్ళంతా. వీళ్ళు చేసిన మొదటి తప్పేంటి? తమ్మును తాము వేరుపరుచుకోలేదు. అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళ అలవాట్లతో, వాళ్ళ పద్ధతులతో, వాళ్ళ మాట తీరుతో, వాళ్ళ విధానంతో, వాళ్ళ లోక సంబంధమైన మర్యాదతో వాళ్ళు కలిసిపోయారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఏ ప్రత్యేకత లేకుండా బ్రతుకుతారు. వాళ్ళు చేసిన మొదటి తప్పు.
ఎవరండి? ఇశ్రాయేలీయులు అంటే కామన్ పీపుల్, కామన్ బిలీవర్స్ ఇశ్రాయేలీయులు. యాజకులు అంటే మధ్యవర్తిత్వం చేసేవాడు యాజకులు. ఓకే, లేవీయులు అంటే ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తారులే, వాళ్ళొక స్పెషల్ వర్క్ ఇంట్రెస్ట్ చేయబడ్డాయి వాళ్ళకు కూడా. కాబట్టి ఇశ్రాయేలు అంటే బిలీవర్స్ అనుకుందాం. యాజకులు లేవీయులు అంటే ఒక స్పెషల్ వర్క్ ఇంట్రెస్ట్ చేయబడ్డాయి దేవుని చేత. యాజకుడు అంటే మీడియేటర్, దేవునికి మానవుడికి మధ్యవర్తిత్వం చేసేవాడు. యాజకులు అంటే మీరు కూడా ఎవరో పాస్టర్లు కావాలనుకోవాల్సిన అవసరం లేదు. క్రొత్త నిబంధన ప్రకారం యాజకుడు అంటే ఎవరంటే రక్షించబడిన విశ్వాసి కూడా యాజకుడే, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? యాజకులు మనిషిని దేవునితో సమాధానపరచవలసిన, మధ్యవర్తిత్వం చేయవలసిన యాజకులు, ప్రత్యక్ష గుడారం అనే మందిరములో దేవుడు అప్పగించిన పని చేయవలసిన లేవీయులు, అలాగే బిలీవర్స్, వీళ్ళు ముగ్గురు ఏ భేదము లేకుండా ఆ దేశపు జనులతో కలిసిపోయారు. దట్ ఈస్ ద ప్రాబ్లం దే. పరిశీలన ఏంటి ఇక్కడ? సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ దేశపు జనులతో కలిసిపోవడం అనేది మనం మానుకోలే. సంవత్సరాలు జరుగుతున్నాయి, బోధల మీద బోధలు వింటున్నాం, కానీ దేశపు మర్యాద ఏమండి, గ్రామ మర్యాద, కాలనీ మర్యాద, పితరుల మర్యాద, ఏమండి పెద్దోళ్ళ మర్యాద, బై పాతకాలం నుండి వస్తుందిరా, ఇప్పుడు నువ్వు వచ్చేది కాదంటే ఎట్ట కుదిరింది? ఏంటి నువ్వు కొత్తగా చెప్తున్నావు? ఇవన్నీ కుదిరేకుంటుందా? అంటే ఈ దేశపు జనులతో కలిసిపోయింది. దేవుడు క్రొత్తగా ఇది నాకు ఇష్టం లేదు, ఇది మీరు మానుకోవాలి, ఇది మనుషుల చేత చేయబడ్డ పద్ధతులు, ఇవి నాకు వద్దని దేవుడు చెప్తుంటే మనం ఏమంటున్నాం? పాతకాలం నుండి వస్తుంది, ఇప్పుడు నువ్వు వచ్చి తీసేయమంటే కుదిరిద్దా అని రివర్స్లో పాస్టర్తో వ్యాచ్యం వేసుకుంటాం. లేరు అట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీలో ఉన్నారు లేదు నాకు తెలియదు. బిలీవర్స్ అంటే ఎవరు? క్రీస్తునందు బిలీవ్ ఉంచినవాడు, ఆయన మాటను నమ్మేవాడు, అదే కదమ్మా. విశ్వాసులు అంటే ఎవరు? యేసు ప్రభువుని నమ్మినవాడు. యేసు ప్రభు నమ్మడం అంటే ఏంటి? యేసు ప్రభు నమ్మడం అంటే ఏంటి? ఆయన ఏ మాట చెబితే ఆ మాట నమ్మడం, అదే కదా. ఆయన ఏం మాట చెప్పాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. చెప్పాడా లేదా? స్వస్థపరుస్తానన్నాడు, గాయాలు కడతానన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు, పెళ్లిళ్ళు చేస్తానన్నాడు, రోగాలు బాగు చేస్తానన్నాడు. దాంతో పాటు ఏం చెప్పాడు? ఈ లోక సంబంధంలాగా ఉండొద్దు అన్నాడు. మనకేమో ఇది తీసుకుంటాం, యేసు ప్రభు బాగు చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, ఇవన్నీ చేస్తానన్నాడుగా, అది కావాలా బాబు. వాటితో పాటు మీరు చేయకుండా కొన్ని ఉన్నాయి. ఏంటది? ఈ లోక మర్యాదను అనుసరించొద్దంటే లేదు లేదయ్యా, మీరు ఎట్టో సర్దుకోండి, వీళ్ళు ఊరుకోరు, ఈ ఫంక్షన్ ఇట్లా బాని, ఈ పెళ్లి ఇట్లా బాని అని నువ్వు ఇంకా మనుషులను సమర్థిస్తా ఈ లోక మర్యాదతో నువ్వు రాజీ పడ. ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్పండి, మీరే చెప్పండి. వారు ఆ దేశపు జనులతో కలిసిపోయారు. సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళలో మార్పు ఏమి. ఒకవేళ ఈ రాత్రి వేళ నీ జీవితం కూడా అలాగే ఉంటారు. ఎవరు కూడా చెక్ చేసుకోవాలి. బోధించే నేనైనా వినే మీరైనా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినాయో, దేవుడు ఆశించిన నూతనత్వం, దేవుడు ఆశించిన ఆ చేంజ్ నీలో వచ్చిందా? హబక్కూకు అదే ప్రార్థన. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మార్పు లేదయ్యా, మార్పు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇంకా ఏమన్నాడు చూడ, అతని వాడు చేసిన దోషాలు ఇంకోటి, వేరుపరుచుకోలేదు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. మూడోది, కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ తమ కుమారులకు వాళ్ళ పిల్లలను తీసుకుంటూ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో. నిజమైన విశ్వాసులు ఏం చేయాలా? వాళ్ళ పిల్లల్ని విశ్వాసులకే ఇవ్వాలా. కానీ మనం ఏమంటున్నాం?
ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఆ పిల్ల బతికిద్దులయ్యా, దేవుడిని తర్వాత నమ్ముకుంటాడు, ఏదో చిన్న చిన్న అలవాట్లు ఉన్నా తర్వాత మానుకుంటాడులే. అమ్మాయికి అమ్మని ఉద్యోగం 60,000 70,000 లక్ష రూపాయలు వస్తుంది, ఎట్టో గట్టి చేసుకోమ్మా, ప్రార్థనకి ఏం ఆటంకం రాళ్లే, రానని చెప్పాడుగా, చేసుకో అనేది ఆ ఉన్న ఒక్క పిల్లని, ఆ బంగారం లాంటి పిల్లని ఎవడో ఒకడికి డబ్బులను బట్టి ఆకారాన్ని బట్టి తగలబెట్టేది. రేపు తనపోతే ఏదో చేయకపోతే అప్పుడు ఎంత పొరపాటు చేసేది. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసులైన బిడ్డలకి విశ్వాసుల్ని ఇవ్వాలి. నీ కూతురు నిజమైన విశ్వాస అయితే, నీ కొడుకు నిజమైన విశ్వాస అయితే, నిజంగా విశ్వాస రక్షించబడిన వాళ్ళకే ఇవ్వాలి. కాపురం కట్టేది డబ్బా, కాపురం కట్టేది బిల్డింగ్, కాపురం కట్టేది స్థాయి స్థానం కాదు. కాపురం కట్టేది మనస్తత్వం. మనస్తత్వం బాగలేకుండా నువ్వు ఎంత లెవెల్కు ఉన్న ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉంది, వాళ్ళ భర్త చాలా లెవెల్లో ఉంటాడు, చూసుకొని మురిసిపోతా ఉంటాయి ఈమె. మరి ఈమెకున్న అందాన్ని బట్టి ఆయనకు అనుమానము, ప్రయోజనం ఉంటుందా? ఏమన్నా ఆనందం ఉంటుందా? ఆయన ఎన్ని డబ్బులు తెచ్చేవి, కారులు తిప్పేవి, దండలు తెచ్చేవి, ఓడుకోడుకు ఏంటి అక్కడ కూర్చున్నా, ఏంటి తిరుగుతున్నా, ఇప్పుడు ఎందుకు నవ్వా అంటా ఉంటే నువ్వు ఎన్ని దండలు చేస్తేవి, ఎన్ని పూలు తెచ్చేవి, ఏ ప్రయోజనం దాని? అలాగే భర్తని కూడా అల్లాడి చాకులు మీకు ఉంటారు అనుకో చాలా మంది. ఒక లాయర్ ప్రశ్నలన్నీ వేసేదను, 10 గంటలకు వస్తాను 12 అయిందే, 3 గంటలకు వస్తాను 5 అయిందే. పురుషులకి ఎన్నో పనులు, బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకి సర్కిల్ పెద్దది ఉంటుంది. మీరేమో గూట్లో ఇంట్లో కూర్చునేవాడు, వాళ్ళ దేశం అంతా సంబంధాలు ఉంటాయి. కాబట్టి నువ్వు లాయర్ లాగా ప్రశ్నలు వేస్తా కూర్చుంటే అన్నిటికి నీ పాపం జీవితం అంతా నీకు జవాబులు చెప్పడానికే సరిపోతాయి. దాని బదులు అసలు ఉద్యోగానికి పోకుంటుంటేనే మంచిది అనుకుంటాను. దీంతో ఈ చావు పడేదానికంటే అసలు నేను పోను ఉద్యోగానికి. లేరు అన్నట్టు నాయన అన్నట్టు ఎంతమంది. 34 సంవత్సరాలు నేను సేవలోకి వచ్చి ఎంతమందిని చూశాను. అసలు ఎందుకు వచ్చింది ఈ విషయం అంతా? పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన మనము మనలను మనము దేశపు జనులతో లో నుండి వేరుపరచుకోకుండా, మన పిల్లలను విలువల్లో పెంచకుండా, ఎవరో ఒకరు లేని పిల్లల్ని ఇచ్చేస్తున్నాం, ఎవరో ఒకరు లేని స్థాయి స్థానం చూసి రంగు చూసి తీసుకుంటున్నాం. అదేమో కాపురము ఉండటం. దేవుడు నేరం మోపుతున్న నేరం అదే. తమ కుమారులను తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసిపోయి ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు అధికారులు నిజముగా ముఖ్యులై ఉండేది. అసలు పెద్దోళ్లే అట్లున్నారని ఒక బ్లేమ్ ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావా? నిజంగా దేవుని ఆత్మ నీలో ఉన్నాడు అంటే ఆత్మదేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. హృదయంలో నూతనత్వం వచ్చిందా? జీవితంలో కొన్ని తీర్మానాల విషయంలో దేవుని కొరకు నిలబడాలి. ఎంత కష్టమైనా నా దేవునికి అవమానం రాకుండా ఆయన సంతోషపెట్టే పని చేయాలి. ఈ పాయింట్ లో కాదు, లేదు, నేను రాను, నేను చెయ్యను అని నువ్వు చెప్పగలిగావా? ఎన్నిసార్లు చెప్పగలిగావా? అలా చెప్పకపోతే నువ్వు పరిశుద్ధ సంతతిగా. కాబట్టి సంవత్సరాలు జరుగుతున్నా పరిశుద్ధత నీలో పెరుగుతుందా? పరిశుద్ధ సంతతిగా ఉన్నావా? అవి చూసే కావచ్చు, వినే కావచ్చు, మాట్లాడే కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఐదో వచనం చూడండి. 5వ వచనం, సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా
నేను లేచి నా వస్త్రము పై దుప్పటి చెప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నదని. ముందేమో పరిశుద్ధతను గురించి మాట్లాడాడు, ఇప్పుడేమో ప్రార్థన గురించి మాట్లాడు. ఇప్పుడు ఎజ్రా చేసింది ఏంటి? ప్రార్థన. అవునా కాదా? ఇందాక హెచ్చరిక ఏంటి? పరిశుద్ధతను గురించిన హెచ్చరిక. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మేము ఇలా లేము, మీరు ఆశించినట్టు మేము లేము అని ఆ ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళ తప్పు తన తప్పులాగా ఐక్యపరుచుకొని, వాళ్ళ అపరాధం తన అపరాధం లాగా ఐక్యపరుచుకొని, నేను సిగ్గుపడుతున్నాను, ఖిన్నుడనయ్యాను, మా అపరాధములు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నాయకులైనా సంఘ పెద్దలైనా సీనియర్స్ అయినా ఏం చేయాలి? సంఘస్థులందరినీ కలుపుకొని ప్రార్థన చేయాలి. సంఘస్థులు ఓడిపోయారు అంటే నేను ఓడిపోయానని అనుకోవాలి. అసలు ఎజ్రా ఎవరు తప్పు చేశాడు ఇక్కడ? మీరే చెప్పండి. ఎజ్రా అసలు ఏమి తప్పు చేయాలి? అసలు తప్పు ఎజ్రాలో ఏమీ లేదు. తప్పంతా ఎవరిది? ప్రజలది తప్పంతా. పరిశుద్ధ సంతతిగా లేరు, వాళ్ళ బిడ్డల్ని ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి గందరగోళం చేస్తున్నారు. తప్పులన్నీ వాళ్ళే. కానీ నాయకుడు ఏం చేశాడంటే, అయ్యా వారి అపరాధం నా అపరాధమే అని నేను భావించి ప్రార్థన చేస్తున్నాను. ఆ దీనత్వము, ఆ ఐక్యపరుచుకునే తనము మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సంఘము ఆశీర్వదించాలి. సిస్టర్, బ్రదర్, సంఘము ఆశీర్వదించబడడానికి సూత్రం ఏంటంటే ఐక్యత, ఐక్యపరుచుకుంట. అనండి రెండు మాటలు. ఐక్యత, ఐక్యపరుచుకుంట. ఐక్యత అంటే కలుపుకోవడం, ఐక్యపరుచుకుంట అంటే వారి బలహీనత నీ బలహీనతగా ఎంచటం, వారి పొరపాటు నీ పొరపాటుగా ఎంచటం, వారి తప్పిదము నీ తప్పిదముగా ఎంచటం, అంతగా ఫీల్ అవడం. వాడు ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అవడం, అది ఐక్యపరచుకోవడం అంటారు. ఓకే. ఐక్యత అంటే ఎవరైనా మాట వలన గాయపడి దూరమయ్యి పోతే వారి దగ్గర నీవు తగ్గించుకొని వాళ్ళని కలుపుకోవడం, దూరం అయిపోయే వాళ్ళని కలుపుకోవడానికి నీవు తగ్గించుకోవడం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఏముంది? ఎఫెసీ 4:1 ఏముంది? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై అని వ్రాయబడింది. సమాధానమును బంధము చేత, కాబట్టి మీరు మీ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. చాలు. తర్వాత అంటాడు, ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, పిలుపుకు తగినట్టు బ్రతకండి అని చెప్తాడు మిగిలిన వచనాల్లో. ఇప్పుడు మీరు చెప్పండి, ఐక్యత కలిగించేది ఎవరిక్కడ? వాక్య ప్రకారం చెప్పండి, మీరు చెప్పండి. ఐక్యత కలిగిస్తుంది ఎవరు? వాక్యం చూసి చెప్పండి. ఆత్మ కలిగిస్తున్నాడు. ఆత్మదేవుడు మెల్లని స్వరం నీలో వినిపిస్తున్నాడు. ఏమని? నువ్వే తగ్గించుకో, నువ్వే పలకరించు, నువ్వే వెళ్ళు, నువ్వే ఒక అడుగు ముందుకి, నువ్వే చేయి చాపు, నువ్వే షేక్ హ్యాండ్, నువ్వే వందనాలు చెప్పు అని ఎవరు చెప్తున్నారు? ఆత్మదేవుడు చెప్తాడు. నేను అసలు ప్రసక్తే లేదు, నేను దాని ముఖమే చూడతాను. నువ్వు చూడాలంటే నాకు అసలు గందరగోళం ఉంటుంది. అంత గందరగోళంగా ఉండేవాళ్ళు సంఘాన్ని ఏం కడతారు? సంఘంలో ఐక్యత ఏం చేసుకొస్తారు? కలిసి ఉండేటట్టు ఏం చేస్తారు? ఆత్మ కలిగించు ఐక్యత అన్నట్టు అన్నమాట. ఐక్యత ఎవరు కలుగు చేస్తున్నారు? ఆత్మదేవుడు కలుగు చేస్తారు. నీలో ఆత్మదేవుడు ఆ ప్రేరణ ఇవ్వకపోతే ఆలోచనలు నీకెందుకు వస్తాయి? అసలు నువ్వే తగ్గు, నువ్వే మాట్లాడు,
నువ్వే చొరవ తీసుకో, నువ్వే షేక్ హ్యాండ్, నువ్వే ముందుకు పో, ఏమైందిలే మనదే పోదు నువ్వే అని ఎవరు చెప్తున్నారు? ఆత్మదేవుడు చెప్తున్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేయడం వల్ల నువ్వు సంఘానికి ఏం చేస్తున్నావు? మేలు చేస్తున్నావు. అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏం చేస్తున్నావు? సమాధానమును బంధము కలుగజేస్తావు. సంఘము ఆశీర్వదించబడాలంటే సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవుటయందు శ్రద్ధ ఉండాలి. తెలుసో తెలియకో ఎవరో మాట్లాడారు, ఎవరో గాయపడి దూరం వెళ్ళిపోయారు. కాబట్టి కొంచెం సీనియర్స్ గా వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళిద్దరి మధ్య సమాధానం పంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకమ్మా తొందరపడుతున్నారు? ఎందుకు బ్రదర్ తొందరపడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? మీరు మాస్టర్ గారు మన మేలు కొరకే కదా అన్నారు. ఆ సిస్టర్ ఏదో మన 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 మాటల్లో పొరపాటు జరగలేదా? వాళ్ళ మాటలు ఏదో పొరపాటు అనుకోండి, ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు కదా, మీరు కూడా క్షమించండి అని కౌన్సిల్ చేసి సంఘాన్ని కట్టేవాళ్ళు సంఘానికి కావాలి. అప్పుడే సంఘము బాగుంటుంది, ఐక్యత. అలాంటి మాటలు ఉపయోగించకుండా నాకు తెలుసు, నన్ను కూడా అదే అన్నారండి, నన్ను కూడా అదే అన్నారని అగ్ని కాజ్యం పోసినట్టు వాళ్ళు ఎవరో సాడీలు చెప్తే నువ్వు కూడా కొంచెం కలిపి ఉండా నలుగురు చెదిరిపోయేటట్టు చేస్తే నువ్వు సంఘాన్ని ఏం కడతావు? ఎవరు కలుగు చేస్తున్నారు తల్లి? ఐక్యతని ఆత్మ కలిగిస్తున్నాడు. నువ్వు కోఆపరేట్ చేయాలి. ఆత్మదేవుడు లోపల నీకు ఇస్తున్న ప్రేరణకి ఏం చేయాలి? నువ్వు కోఆపరేషన్ ఇవ్వాలి. కోఆపరేషన్ ఉంటేనే ఆపరేషన్ సక్సెస్ అయింది. కత్తి ఇరంటే బ్లేడ్ ఇస్తేట, బ్లేడ్ ఇరంటే కత్తి ఇస్తేట, ఒకటి అంటే ఒకటి ఇస్తే ఆపరేషన్ సక్సెస్ అవడం. ఏం చెప్తే అదే చేయాలి, ఏది ఇవ్వమంటే అదే ఇవ్వాలి. ఆపరేషన్ బాగుండాలంటే కోఆపరేషన్, సంఘం బాగుండాలంటే సంఘాన్ని నడిపించే వ్యక్తికి కూడా మన కోఆపరేషన్. మీరు ఇలా ఉండండి, ఇలా కూర్చోండి, ఇలా మాట్లాడండి, ఇలా వద్దండి, మీరే తగ్గించుకోండి. ఒక సలహా, ఒక మాట, ఒక వాక్యం దేవుని సేవకుడి నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కోఆపరేషన్ చేయాలి. ఆత్మ కలిగించే ఐక్యత అనండి. ఆ మాట రెండు పదాలు వాడారు. ఐక్యత కలిగి ఉండడము, ఐక్యపరచుకోవడం. రెండింటికి తేడా ఉంది. ఐక్యత కలిగి ఉండడము, ఐక్యపరచుకోవడం. ఎజ్రా ఏం చేశాడు? వాళ్ళ దోషాలు తన దోషంగా ఇచ్చి మేము అపరాధులము అన్నాడు. నేను అనలేదు, వాళ్ళు అనలేదు, మేము అన్నాడు. అందులో దీనత్వం ఉంది, అందులో తగ్గింపు ఉంది. కనుక అది మనకి అర్థం. కాబట్టి మొదటిది పరిశుద్ధత గురించి హెచ్చరించాడు. రెండు ప్రార్థనలో ఉండవలసిన క్యారెక్టర్ అన్నమాట. తర్వాత అది ప్రార్థన. అయితే ప్రార్థనలో కృతజ్ఞతతో కూడిన ఒప్పుకోలు ఉంది. ఆ మాటలు కూడా చూపిస్తాను నేను. కృతజ్ఞతతో కూడిన ఒప్పుకోలు ఎలా అంటే 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెం తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలం ముందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. గమనించదగిన మాట ఏంటంటే, మా దాస్యములో మమ్మల్ని కొంచెం తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను. యాక్చువల్ గా మేమందరం చచ్చిపోవాల్సింది, దాని అర్థం అది. యాక్చువల్ గా మేమందరం చనిపోవాల్సింది, ఏదో అయిపోవాల్సింది, కానీ ఒక శేషము ఉండేటట్టుగా చేశాడు. అది నువ్వు గ్రహించాలి. ఈ రెండింగ్ లో మనం గ్రహించాల్సి ఏంటంటే, సంవత్సరం చివరి రోజుల్లో ఏదో కారణం చేత ఎప్పుడో లోకాన్ని బహుశా మనం విడిచిపెట్టవలసింది, కానీ ఒక శేషముగా మనలను దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ సంఘములో 10 మంది ఉన్నారా, 15 మంది ఉన్నారా, మీరు ఒక శేషముగా ఉండాలని దేవుడు. అసలు ఈ సంఘం ఉండదనుకున్నారేమో,
ఆ నలుగురు కూడా రారనుకున్నారేమో. అసలు సంఘం అనే షేప్ దీనికి లేదు, రాదు అనుకున్నారేమో. కానీ దేవుడు ఒక శేషమును ఉండనిచ్చినట్టు మనలను ఉండనిచ్చాడని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శేషము ఉండనిచ్చినట్లు మనల్ని కూడా ఉండనిచ్చాడు. ఏమండి? 2వ పదం 9వ వచనము 1, 2, 3, 4, 5 6వ లైను. యూదా దేశమందును పట్టణమందును ఇచ్చుటకు కృప చూపి ఇంత కృప నొందిన తరువాత మేమేమి చెప్పగలం? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతే ఇంత కృప చూపిన తర్వాత మేమేం చెప్పగలం? ఏదో కారణము చేత ఎప్పుడో ఈ లోకాన్ని ముగించవలసిన మమ్మల్ని మీరు ఇంకా బ్రతికించారు, ఒక శేషముగా ఉండనిచ్చారు. ఇంత కృప చూపిన తర్వాత ఏమని చెప్పాలి? అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఆ వ్యక్తీకరణ ఎలా ఉంది? ఇంత గొప్ప కృప చూపినాక నేను ఏం చెప్పగలను అంటున్నాను. చాలా బాగుంది ఆ మాట, అద్భుతంగా. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట, నన్ను తాకిన మాట. 13వ వచనం చదువు. అయితే మా దుష్క్రియలను బట్టి చూడాలి, అందరూ చూడాలి. 13వ వచనమా? అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయగా చాలు. ఎట్లంట? కొంచెమే ఉంచాడు మన మీద. అసలు అది ఎంత కృప! కొంచెమే అంటే చాలా రావాల్సిందేమో మన మీదకి శిక్ష, చాలా రావాల్సిందేమో మన మీదకి నష్టం. మన అపరాధ దోషాలను బట్టి చాలా శిక్ష నష్టమో రావాల్సి ఉండగా ఏంది ఎంత రప్పించాడంట? కొంచెమే. అందుకే మనం శేషంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెమే మా మీదకి రప్పించి, రావలసిన శిక్ష చాలా ఉండగా, రావలసిన నష్టం చాలా ఉండగా, అంత నష్టపోకుండా, అంత శిక్ష పడకుండా కొంచెమే మా మీదకి రప్పించాడు. అందుకే నేనేం పేరు పెట్టంటే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. ఇది ప్రార్థన, అదంతా ప్రార్థనే. ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమేం చేశాడో అదంతా గుర్తు చేసుకుంటాడు. ఒకటేమో శేషముగా ఉండనిచ్చావు, రెండేమో ఒక ఆశ్రయముగా ఉన్నావు, మూడేమో ఎంత గొప్ప కృప చూపించావని వ్యక్తీకరణ ఆశ్చర్యార్థకమైంది. ఇంకా చాలా ఉన్నాయి రండి. 13వ వచనంలేమో కొంచెమే శిక్షలో మా మీద రానిచ్చాము అన్న. 15వ వచనం చదవండి అందరూ. యెహోవా నేటి దినమున ఉన్నట్టుగా శేషించి నిలుచుచున్నాము. ఎందుకు? నువ్వు నీతిమంతుడు కాబట్టి. మేము మీ సన్నిధిని గనుక నిలుచుటకు కామని కన్ఫెషన్. తర్వాత గమనించదగిన మాట ఏంటి? నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి. ఏంటి నీతి అంటే? మా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం. అదే నీతి. ఇచ్చిన మాట నెరవేర్చడం. అసలు ఇశ్రాయేలీల శేషము ఎందుకుంది? ఇశ్రాయేల్ శేషం ఎవరు బ్రదరు? ఇశ్రాయేల్ శేషం ఎవరు? ఇప్పుడు హమాస్ మీదకి వెళ్ళిన ఇశ్రాయేలీలు ఎవరు అనుకుంటున్నారు? అదే శేషం. ఆ శేషంలో నుండి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీ. దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన వాగ్దానాలు నెరవేర్చాడు కాబట్టే ఈ రోజు ఇశ్రాయేల్ దేశం ఉంది. లేకపోతే అది ఉండేది. ఈ శేషం అదే, ఇక్కడ చెప్పబడిన శేషం అదే. కాబట్టి నిన్ను శేషముగా ఎందుకు నిలిపాడంటే ఆయన నీతిమంతుడు కనుక. ఆయన నీతిని బట్టి
మనం ఇంకా నిలిచి ఉన్నాము. ఏంటి నీతి అంటే, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను చూపిస్తాను, దావీదుతో నేను అబద్ధమాడను, నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్పాడే. అబ్రహాము దగ్గర నుండి చెప్పుకుంటూ వచ్చాడే నోవహు కాడ నుంచి. ఆ నిబంధనకు కట్టుబడి ఉండడమే నీతి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే నీతి. కాబట్టి నీవు నీతిమంతుడవై ఉన్నావు కనుక మేము శేషించి, ఈరోజు నీవు నేను ఇలా ఉండడానికి కారణము ఆయన నీతి, మాట తప్పని తనం, ఇచ్చిన వాగ్దానం చేసిన నిబంధన విషయంలో తప్పిపోని తనం, దాని వలనే మనం శేషించాం అని ప్రార్థన చేశాను. ఎప్పుడైతే తన యొక్క అన్వర్దినెస్ ఒప్పుకుంటున్నాడు, అన్వర్దినెస్ అంటే అర్హత లేని తనం, ఏమని, మేము నీ సన్నిధిని నిలుచుటకు అర్హులమో కావు, కానీ మీరు మీ సన్నిధిలో మమ్మల్ని ఇంకా, నువ్వు నేను చెప్పాల్సింది అదే. ఈరోజు ప్రభు ఈ సంవత్సరములో జరిగిన సంఘటనలను బట్టి ఎప్పుడో ఏదో అవ్వవలసిందినే, కానీ అనర్హుడైన నన్ను ఇంకా నీ సన్నిధిలో నిలిపావయ్యా, నీకు వందనాలయ్యా. ఎవరి పరిస్థితులు వారికే తెలుసు. ఆయా పరిస్థితుల మధ్య నీవు ఏదో అవ్వవలసింది అవ్వలేదు, ఆయన సన్నిధిలో ఆయన నీతిని బట్టి నీకు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి అందరూ. ఏడ్చుచు సాష్టాంగపడుచు ఒప్పుకొని, అప్పుడు ఏం జరిగింది? పురుషులు, స్త్రీలు, చిన్నవారు అతని యొద్దకు ఏడవగా. చాలు. ఎజ్రా ఏడవగా ప్రజలందరూ. సంఘంలో నువ్వు ఏడిస్తే నీ సంఘస్థులు ఏడుస్తాయి. నీకు అసలు ప్రార్థన, ఏడ్చే ప్రార్థన లేకపోతే, మనం ఏడవ కన్నీటి ప్రార్థన మనకే లేకపోతే సంఘానికి ఏమొచ్చింది? సంఘంలో ఉన్న ఎజ్రా ఏడవగా. పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ కలిసి ఏడ్చారు. ఆయన ఏడుపు వీళ్ళని ఏడ్చేటట్టు చేసి, ఆయన కన్నీరు వీళ్ళ కన్నీరు వచ్చేటట్టు చేసి, ఆయన దుఃఖం వీళ్ళు దుఃఖపడేటట్టు చేసి, ఆయన భారం వీళ్ళకు భారం వచ్చేటట్టు. ఎజ్రా ఏడవగా పురుషులు, స్త్రీలు, పిల్లలు వచ్చి బహుగా. నీలో లేనిది నువ్వు ఇవ్వలేవు, నీలో ఉన్నదే నువ్వు ఇవ్వగలవు. నాలో లేనిది నేను ఇవ్వలేను, నీలో లేనిది నువ్వు సంఘానికి ఇవ్వలేవు. సహోదరి, నీ సంఘం ఏడ్చే సంఘంగా అంటే దాని అర్థం అకారణంగా ఏడవమని కాదు. ఆత్మల కొరకు, సంఘం నిలబెట్టడం కొరకు, కొంతమంది రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటం కొరకు నువ్వు ఏడిస్తే ఆటోమేటిక్ గా నీ సంఘం కూడా ఏడుస్తుంది. నీ కన్నీటి ప్రార్థన, నీ పశ్చాత్తాపం ఎప్పుడు ఏడుపు వచ్చింది? మా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, తెలుసో తెలియకో ఊరిళ్ళు ఉందనుకోండి, మీకు మీ పిల్లలు తెలుసో తెలియకో ఆట ఆడుకుందాం అని పోయి అగ్గిపెట్టి గీసి పెట్టారు. అదేం తగలబడిపోతుంది, వాడేం పిల్లోడు అక్కడే ఉంటాడు. నువ్వు అంతలో వచ్చావు, ఎక్కడికో పోయి వచ్చావు, ఏం చేస్తావు? అసలు సిచ్యువేషన్ చూసి ఏం చేస్తావు? నా కొడుకు చచ్చిపోతాడయ్యా, నా కూతురు మంటల్లో చచ్చిపోతుందయ్యా అంటాడు. ఇంకా చచ్చిపోలా. చూసిన దాన్ని బట్టి దుఃఖం వస్తుంది. కళ్ళతో చూస్తే అరవడం అనేది ఎంత సత్యమో, మన హృదయంలో మనుషులు నశించిపోతున్న సంగతి చూడకపోతే మనకు దుఃఖము రాదు. శారీరకంగా మనుషుల మంటలో కాలిపోతున్న సంగతి చూసి నీకు దుఃఖం వచ్చింది, అది ఎంత సత్యమో ఆధ్యాత్మికంగా కూడా మన నేత్రాలు తెరవబడి ఆత్మలో నశించిపోతున్న ఆత్మలు,
నరకం వైపు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అక్రమం, అవినీతి, కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషం, వీటన్నిటి చేత సంఘము, సమాజం నాశనం అయిపోతాం. ఇవన్నీ చూస్తున్న నీవు ఏంటిరా మనుషులు ఇలా అయిపోయారు, ఏంటి ప్రభువా, ఏంటి అసలు ఈ పరిస్థితి, ఈ నీలంపాలెం మారిద్దా అనే దుఃఖము, బాధ నీకుందా? నీలంపాలెమని కాదు, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాం అంతే. దేశం ఎలా ఉందమ్మా? భయంకరంగా ఉన్నారు మనుషులు. పైకి బాగానే ఉన్నారు కానీ అంతరంగంలో విపరీతమైన అసూయ, కుళ్ళు, ద్వేషం, కుట్ర ఎంతో మంది ఉన్నారు. అవి నీకు అర్థమవుతున్నప్పుడు నీకేం రావాలి? ప్రభువా, నా ప్రాంతం ఏంటి, నా కాలనీ సంగతి ఏంటి, మా వీధోళ్ళ సంగతి ఏంటి, ఈ యవనస్తుల సంగతి ఏంటి? తల్లిదండ్రుల మాట ఎవరు వినడం లేదు, అల్లాడిపోతున్నారే. చక్కని బంగారం లాంటి కూతుర్లు, కొడుకులు పాడైపోతున్నారే అనే దుఃఖము, ఏడుపు మనకు ఎందుకు లేదంటే మా యేసు ప్రభు చూపు మనకు లేదు. యేసు ప్రభు చూచినట్టు చూస్తే ఆయన ఏమన్నాడు? వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిగినందున వారి మీద నేను కనికరపడుచున్నాను అన్నాడు. మనుషుల మీద కనికరం ఎప్పుడు వస్తుందంటే ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. లేకపోతే ఎందుకు నువ్వు రక్షించబడింది? ఎందుకు? ఫస్ట్ లో నేను చెప్పాను నేను ఏంటది, చాలా మంది విశ్వాసులు దేని కొరకో దేవుని ఎందుకు వస్తున్నారు కానీ దేవుని కొరకు రావడం లేదు. చాలా మంది దేవుని కొరకే వచ్చే వాళ్ళకి ఈ భారం వస్తుంది, ఈ నేత్రాలు తెరవబడతాయి. ప్రభువా, నా కళ్ళు తెరువు, నశించుచున్న ఆత్మను చూసే కళ్ళు నాపై అడిగితే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎజ్రా ఏడవగా సమాజం అంతా, నువ్వు ఏడ్చే వ్యక్తివైతే సంఘంలో నిన్ను చూస్తున్న వారు ఏడవకుండా ఉన్నారు. నీలో ఏముందో అదే ఇవ్వగలవు, నీలో లేని నువ్వు. దాదాపు చివరిగా వాళ్ళు ఏమన్నారంటే 2వ వచనంలో సంఘస్థులు ఏమన్నారు చూడండి అమ్మా. మేము దేశమందుండు అన్ని జనములలోని చేసుకుని చేసి తిని ఒప్పుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు తమ నడకను దిద్దుకుందురని నిరీక్షణ, అంటే మాకు ఆ హోప్ ఉంది, మేము పొరపాటు చేశాము, మేము దిద్దుకుంటామని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈ పని సారముగా జరుగునట్లు నీ యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన. ఇందాక రాజీ పడ్డారు కదా, ఇందాక దేశపు జనులతో రాజీ పడ్డారు కదా, ఫస్ట్ లో 9వ అధ్యాయంలో. రాజీ పడినందువలన, వాళ్ళలాగా ప్రవర్తించినందువలన, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వలన పుట్టిన పిల్లలను గాని మా భార్యలను గాని వెలివేస్తాం. ఎంత కష్టమైన సంగతి అది. ఏంటి అసలు ఆ నిబంధన? అది అసలు వీలైతే మనకి మనం చేయగలమా? దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు మీ ఇంట్లో వాళ్ళు చేస్తే, నీ భార్య చేస్తే, నీ భర్త చేస్తే, ఉండమా పక్కనుండవయ్యా అని నీ భర్తను అనగలవా, నీ భార్యను అనగలవా? ఇది దేవుని వాక్యానికి విరుద్ధం నువ్వు చేసేది. నువ్వు ఏమన్నానుకో, పక్కనుండు, నువ్వు ముట్టుకోవడానికి లేదు, నువ్వు చేయడానికి లేదు, నువ్వు రా, వచ్చి వాక్యం వెళ్ళిపో అంతే, నువ్వేం పని చేయడానికి. ఎందుకంటే నీలో దోషం ఉంది, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పద్ధతి నీలో ఉంది. నువ్వు భార్యవైనా నువ్వు భర్తవైనా నాకు అనవసరం, పక్కనుండు చెప్పగలవా అంటున్నాడు. ఏమంటున్నాడు? వీళ్ళు ఏమంటున్నారు? మా భార్యలను వారికి పుట్టిన బిడ్డలను మేము వెలివేస్తాం. ఎందుకంటే మేము కాంప్రమైజ్ అయిపోయాం. దేశం కలిసి ఎందుకు వచ్చింది మార్పు? ఎందుకు వచ్చిందిరా? ఏడవగా వచ్చిన మాట. కన్నీటితో ప్రార్థన చేయగా ట్రాన్స్ఫర్మేషన్. ఓన్లీ ప్రేయర్ విత్ టీయర్స్ ఓన్లీ కెన్ చేంజ్
can bring the transformation in the society. కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది, లేకపోతే రాదు. కన్నీళ్ళు అంటే ఎప్పుడు వస్తే కన్నీళ్లు ఆ మంట చూడగలగాలి. అది చూచేటట్టు కళ్ళు తెరువని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఇస్తాడు ఆ భారం. ఆ భారం మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్మేషన్. వీళ్ళు నిబంధన ఎందుకు చేశారు బ్రదర్? ఎప్పుడు చేశారు నిబంధన? భార్యలను ఎవడు వెళ్ళేస్తాడు? అసలు కట్టుకున్న భార్యని పక్కన అని ఎవడంటాడు? చాలా ధైర్యం కావాలి. ఒకవేళ పాస్టర్ గారు భార్యను అన్నాడు అనుకోని వాక్య ప్రకారం, ఒకవేళ పాస్టర్ మా బుడ్డాడు అన్నాడు, పెద్ద భక్తుడు వచ్చాడంటే నిజమే నువ్వు చెప్పడం ఆపు ముందు. ఎందుకంటే మనం కోపడితే నా మీద, మొన్న ఈ మాట అంటివే, మొన్న ఆ మాట అంటివే, కోపడితే అనగలిగిన స్త్రీలు ఉన్నారు. కానీ లేకపోతే మనం అర్హులం కాదన్నప్పుడు సరేనయ్యా సరేనమ్మా అనగలిగిన పురుషులు స్త్రీలు ఉన్నారా? వీళ్ళు చేసిన ధైర్యం ఏంటంటే వీళ్ళలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్, ఒక కమిట్మెంట్ వచ్చింది. మా భార్యలు పిల్లలు మొత్తం ఎవరైతే రాజీ పడ్డామో, లోకంతో ఎవరైతే రాజీ పడ్డామో వాళ్ళందరము పక్కన, వాళ్ళని వెలివేస్తాం. మీరు రావద్దు, సంఘంలోకి రావద్దు, మీరు పక్కన ఉంటే అనగలమా? ఆ ధైర్యం ఉందామా? అయితే ఎప్పుడు అనగలమంటే ప్రార్థన ద్వారా. సంఘంలో ఉన్న 10 మందో 5 మందో కలిసి ప్రభువా మీరు మార్చకపోతే వీళ్ళెవరో మారవయ్యా, దయచేసి కనికరించండి, ఎంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. ముగింపులో అద్భుతమైన మాట. వీళ్ళు అమ్మ సంఘస్థులు చేసిన మాటలు చెప్పాలని చెప్తున్నారు. 3వ వచనంలో ఏమన్నారు? ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేస్తామని ఎవరితో నిబంధన? పాస్టర్ గారితో కాదు, దేవునితో నిబంధన చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? పాస్టర్ గారితో, ఎజ్రా గారితో 4వ వచనం చదువుకున్నాను. లెమ్ము, ఈ పని నీ అధీనములో ఉన్నది, నీతో కూడా ఉందుమో, నీవు ధైర్యము తెచ్చుకొని దీనికి. దట్ షుడ్ బి డన్ ఇన్ ద చర్చ్. సంఘములో అది జరగాలి. సంఘస్థులు ఏమనాలి? సేవకునితో లే, ఈ రాడికల్ చేంజ్, ఈ రాడికల్ డెసిషన్, ఈ రాడికల్ తీర్మానం మీరు ఏం చెబితే మేము అది లెమ్ము, ఈ పని నీ అధీనములో ఉన్నది. వాట్ ఎవర్ యూ టెల్ వీ వాంట్ టు డూ దాట్. మీరు ఏం చెబితే అది మేము చేస్తాం. అయ్యా సంఘాన్ని ప్రక్షాళన చేయడం, సంఘాన్ని పరిశుద్ధపరచడం, సంఘాన్ని సరిచేయ విషయంలో అయ్యా మీరు ఏం చెబితే మేము అది చేస్తాం. పైగా ఏమంటున్నారు? లెమ్ము, ఈ పని నీ అధీనంలో ఉన్నది, మేము నీతో కూడా ఉందము. వాట్ ఎవర్ యు వాంట్ వీ విల్ హెల్ప్ యూ. వీ వాంట్ టు హెల్ప్ యూ వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ us. మా వైపు నుండి నీకేం సహాయం కావాలి? ప్రార్థన సహాయం కావాలా? వాక్య సహాయం కావాలా? నీతో రావాలా? నీకు డబ్బు కావాలా? ఏం కావాలో మేము చెయ్యగలిగిందేదో చేస్తాం. కానీ నువ్వు లేవాలి, నువ్వు పని చేయాలి. మేము నీతో కూడా ఉందము. మీతో ఎవరు వచ్చినా రాకపోయినా, మీకెవరు సహాయం చేసినా చేయకపోయినా మేము చేస్తాం. మేము మీతో ఉంటాం. ఎప్పుడైతే సంఘస్థుల వైపు నుండి నాయకుడికి ఆ కోఆపరేషన్ ఉంటుందో, నాకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే, అప్పుడు ఆయన ఏమైనా మనుషులకు భయపడకుండా చేయాలంటే సంఘం యొక్క సహకారం ఉండాలి. లేకపోతే ఏమైంది? అమ్మా నువ్వు సరిగా లేవు, బాబు బ్రదర్ మీరు సరిగా లేరు చెప్పడానికి ధైర్యం ఉండదు. కానీ అందరూ కలిసి కట్టుగా అయ్యా నువ్వేం చెబితే అది, నువ్వేమి నియమం పెడితే అది అందరూ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పడానికైనా ధైర్యం ఉంటుంది. అందరూ అనకుండా 2-3 అలిగే వాళ్ళు ఉన్నారు అనుకో,
ఇంకేం చెప్తా? మనం గదిలించుకోకూడదు నాయన. కాబట్టి చర్చి 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 5 ఉన్నారా? ఎజ్రాతో ఆ రోజు సంఘస్థులు ఏం చెప్పారు? మీరు కూడా చెప్పాలి, మేము నీతో కూడా ఉంటాము. తర్వాత అంటే 6వ వచనంలో ఎజ్రా దేవుని మందిరం మీద నుండి లేచి ఎలీయాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించను. అతను అతనికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైన పానమైన చెయ్యలేదు. ఏమండి? భోజనం పానం లేదంటే ఏంటి? ఉపవాసం ఉన్నాడా? అప్పుడు ఏం జరిగిందంటే 8వ వచనం తీర్మానం చూడండి. చాలా పెద్ద పెద్ద మాటలు ఇవి నా లెక్కలో. 8వ వచనం చూడండి. అసలు 3 దినముల్లోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవరైనా రాకపోయిన యెడల వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగును. వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి అదంతా నిర్ణయం. ఎవరైనా పెద్దలు శాసనం చేసినట్టు కనుక చేయకపోతే వాడి సమాజంలో నుండి చెప్పిన టైంకి రాకపోతే అనండి ఆ మాట. 7 గంటల కంటే 8 గంటలకు వస్తే గేట్ వేసి బయట పెడతాం. అదే చెప్పింది ఇక్కడ, అవునా కాదా? ఎవడైనా రాని ఎడల అన్నాడా? రాకపోయిన ఎడల, ఎవడైనా రాకపోయిన ఎడల వాని ఆస్తి నాకొద్దమ్మా, మీ ఆస్తి దేవుడికి ప్రతిష్ఠ చేస్తాను. మీ పొలం పుట్రా నగా నట్రా దేవుడికి అర్పించాలి మీరు. అదే పనిష్మెంట్ మీకు అన్నాడు. చివరి వచ్చిన 9వ వచనం చదువును అందరూ. యోధా వంశస్థులందరూ దునియాన్నింటినందరూ ఆ 3 దినముల్లోగా యెరూషలేములో కూడి వచ్చింది. అది 9వ నెల. ఆ నెల 25వ దినమున జనులందరూ మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియచ్చు ఆ సంగతిని తలంచుతూ ఉన్న. ఏ సంగతి? ఎవడైనా రాకపోతే, చెప్పినట్టు చేయకపోతే వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమైందనే సంగతులను తలంచుకొని బాబోయ్ అనుకుంటా ఆ వర్షాల్లో తడుస్తా వాక్యము ఎట్టా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటారు. అట్లాంటివి లేవు ఇప్పుడు సంఘాల్లో. అందుకని విశ్వాసులకి తేలికైపోయి సేవకులన్నా పాస్టర్లన్నా ఎవరి కోసం వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? మన దగ్గరికి వస్తే కదా ఆయన ఏదన్నా వచ్చి ప్రార్థన చేస్తే 4 రూపాయలు ఇస్తే కదా ఆయన బతుకుతుంది. ఎవరి కోసం వస్తాడు? ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇదివరకు సేవకులు నాయకులు అంటే భయపడిపోయాడు. అయ్యగారు వస్తున్నాడు, అమ్మగారు వస్తున్నాడు. కానీ వాళ్ళు ఉండే విధానం కూడా అంటే ఉండింది లేదు. ఇప్పుడంతా తెక్కలోళ్ళు, మెంటలోళ్ళు, నాయకులని పేరు పెట్టుకొని పిచ్చి పనులు చేసేవాళ్ళు అందరూ ఎక్కువైపోయారు. వాళ్ళకుండా ఉండాలి కూడా నాశనమే. ఎవడన్నా బాగుంటే, బాగుండాలనుకుంటే వాడికి తెప్పలు వస్తుంది. వారి ఆస్తి జప్తు చేస్తామంటే అది తలచుకుంటా వర్షాల్లో తడుస్తూ వాడు దేవుని సన్నిధిలో సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము. ఇప్పుడు చెప్పిన ఈ వాక్యంలో పరిశుద్ధత విషయంలో ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. ప్రార్థన విషయంలో నీకు నువ్వే చూసుకుంటున్నావా? సంఘస్థులను కూడా కలుపుకొని అయ్యా వాడు దోషం చేస్తే నేను చేసినట్టని ఐక్యపరుచుకుంటున్నావా? 3వది కృతజ్ఞత. నీ మీదకి రావాల్సిన శిక్ష కొంచెమే రానిచ్చి నిన్ను శేషించాడే, బ్రతకనిచ్చాడే, దాని పట్ల కృతజ్ఞత ఉందా? 4వది ఎజ్రా ఏడ్చినట్టు ఏడుస్తున్నామా? 4వ మాట. 5వది నిబంధన చేయగలమా? రోషంతో దేవుని మాట వినకపోతే మీరు నాకు అవసరం లేదు అని నిబంధన చేయగలవా? నీ భర్తతో, నీ భార్యతో చెప్పగలవా? లేకపోతే అసలు నువ్వు మౌనంగా ఉండి నువ్వేం చేయొద్దు, నీకు అర్హత లేదని చెప్పగలవా? రోషము కలిగి దాదాపు 7 పాయింట్లు ఉన్నాయి ఇందులో. 5 చెప్పాను, 5, 6. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆస్తి జప్తు చేస్తాం, దేవునికి అప్పగిస్తాం.
ఎవడైనా చెప్పినట్టు చేయకపోయినా, చెప్పిన రోజు రాకపోయినా, చెప్పిన రోజు మనం వస్తున్నామా? చెప్పినట్టు చేయడం, చెప్పిన రోజు రావడం. ఎక్కడన్నాయా పెళ్ళికి పోవాలా, ఫంక్షన్ ఉంది, నేను పోకపోతే అసలు అక్కడ జరగదు, అక్కడ పోయి ముట్టించాలా, నేను మేనత్తని మేన కోడల్ని, నేను పోయి అది వెలిగించాలా, నువ్వు పోయి వెలిగిస్తేనే వెలిగిద్దా పొయ్యి ముట్టించడానికి. ఏంటంటే అసలు ఈ పిచ్చి పనులన్నీ చేస్తా దేవుని యొక్క విలువలు లేకుండా బ్రతుకుతారు. ఇంకా ఫంక్షన్లు, ఇంటి మధ్యలో కట్టెలు పెట్టి మంట వేయటం, ఏమంటే మంచి రోజులు చూడటం, మంగళవారం మంచిది కాదంట. మంగళవారం మంచిది కాకపోతే అమెరికా పోవటం ఆపేయండి అయితే, మరి మంగళవారమే టికెట్ దొరికింది, ఆపేయండి అయితే, మంచి రోజు కాదని మంగళవారం కాస్తారా? అమెరికా పోవాలైతే మంచి రోజు అయిద్దా మంగళవారం? ఎంత పిచ్చి వ్యవహారం అసలు. లేరు అలాంటి వాళ్ళు ఈ దేశపు జనులతో కలిసి, ఈ దేశపు జనులతో, ఈ పాలెం జనులతో, ఈ కాలనీ జనులతో, వాళ్ళ చేష్టలు, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ చాడీలు, వాళ్ళ సంభాషణ, వాళ్ళు కూర్చొని చోట కూర్చోవడం, వాళ్ళు నవ్వించడం నవ్వడం. ఏం చెప్పాడు దేవుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోట. ఎక్కడ కూర్చుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిలాగున్నావు నువ్వు? సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ తీరు మారకపోయా, మాట మారకపోయా, భాష మారకపోయా, ప్రత్యేకతే లేకపోయా. ఈ దేవుని నమ్ముకున్నాడు ఈ అంకులు, ఈ అన్న, ఈ అక్క మనలాంటిది కాదు, మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా మాట్లాడాలని ఎవడైనా భయపడతాడు మన దగ్గర. మనం అంటే లెక్క కూడా లేదు జనాలు. ఎందుకు? మనమే చేసుకుంటాం, మనమే చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకు పిలుచుకున్నాడు తల్లి దేవుడు నిన్ను? పరిశుద్ధ సంతతిగా నీ పిల్లల్ని విలువలు కలిగినటువంటి వ్యక్తులకి ఇచ్చి విలువలతో బ్రతికేటట్టు చేయాలి. డబ్బు కాదు, బంగారం కాదు బ్రతికించాలి. మనస్తత్వం. కొంతమంది స్త్రీలు ఉంటారు, ప్రేమించుకున్న వాళ్ళ కథలు కొన్ని తెలుసులే నాకు. ప్రేమించుకున్న వాళ్ళ కథలు చూస్తే ఆ అమ్మాయి చాలా గొప్పదై ఉంటది, అబ్బాయి పేదోడు అయి ఉంటాడు. ఈ అమ్మాయి ఏం చేసింది? ఆ పేదరికంలోనే అడ్జస్ట్ అయిపోయి ఆ చిన్న చిన్నగా సంసారాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అలా చేయమని కాదు, ఆ కన్స్ట్రక్షన్ నెమ్మదిగా కట్టుకునే ఒకేసారి గొప్ప అయిపోవాలంటామో మనం. స్లోగా ఎవరు డెవలప్ అవుతారు, అది నిలబడింది. పొంగులాగా అయ్యేది ఎప్పుడు నిలబడదు, ఎప్పుడు నిలబడదు. కాబట్టి 1 పరిశుద్ధత, 2 ప్రార్థన, 3 కృతజ్ఞత, 4 కన్నీటి ప్రార్థన, 5 నిబంధన, 6 నిర్ణయం అంటే రోషం. 6వ దానికి రోషముతో కూడిన నిర్ణయం. ఎవడైనా రాకపోతే 7వది ఏంటంటే వర్షాల చేత తడుస్తూ వాక్యం వినడం. పరిస్థితులను అధిగమించి దేవుని సన్నిధిలో ఉండడం. పరిస్థితులను అధిగమించి దేవుని సన్నిధిలో నిలబడిపోవడం. 7 విషయాలు ఉన్నాయి. మీరు అవన్నీ చదువుకొని చక్కగా ఆ మాటలు గుర్తుపెట్టుకొని రాసుకోవచ్చు. ముఖ్యమైనది నేను మర్చిపోయాను. నిబంధనలో భాగం ఏంటి? ఎజ్రాతో వాళ్ళు ఏమన్నారు? లెమ్ము, ఈ పని నీ అధీనములో ఉన్నది, మేము నీతో కూడా ఉందుము, మీరు ఏం చెబితే. ఈ యాటిట్యూడ్ సంఘంలో ఉంటేనే ఏ సంఘమైనా అభివృద్ధి. మేము చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. ఏ సంఘము
లెమ్ము ఈ పని నీ అధీనంలో. కాబట్టి నీ ప్రియ సంఘం సంఖ్యను బట్టి చింతపడాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న సంఖ్యలో సమర్థత ఉందా లేదా, సరి అయిన నిలకడైన క్వాలిటీ కలిగిన నాణ్యమైన భక్తి ఉందా లేదా చూసుకోవాలి. ఈ 5-6 గుణాలు లక్షణాలు నీలో లేకపోతే నువ్వు సరిగా లేనంటే పరీక్షించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఒక తీర్మానానికి రండి, ఒక తీర్మానానికి రండి. నీ తప్పు నువ్వు తెలుసుకో. ఒక యాజక ధర్మం చేయవలసిన నీవు నూతన నిబంధన ప్రకారం మధ్యవర్తిత్వం చేసే గొప్ప బాధ్యత దేవుడు నీకు ఇవ్వగా దాన్ని పక్కన పెట్టి నీవు నీ పిల్లలు ఇద్దరూ తప్పు చేస్తున్నారు. లోకులతో కలిసిపోయారు, లోకంతో కలిసిపోయారు. లోకులు లోకస్తుల్లాగానే మాట్లాడుతున్నారు. అదే తీరు, అదే పద్ధతి, అదే నడక, అదే పడక. ఏ మార్పు లేదు, ఏ ప్రత్యేకత. నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని, నేను క్రీస్తు సంబంధిని అని మనుషులు అనుకోదగిన ప్రత్యేకత నీలో లేకుండానే బ్రతుకుతున్నావేమో. చేసుకో, నోరు తెరిచి చెప్పు, దేవా ప్లీజ్ నన్ను ప్రత్యేకపరచవా. నేను నీకు చెందిన వ్యక్తిగా ప్రత్యేకంగా జీవించడానికి సహాయం అడుగమ్మా, అడుగు బ్రదర్. అలాగే కన్నీటి ప్రార్థన ఇవ్వమని అడుగు. అలాగే తగ్గింపు, దీనత్వం, ఐక్యత నీ వలనే రావాలి సంఘంలో. నువ్వు చేస్తే వస్తుంది, నువ్వు తగ్గించుకుంటే వస్తుంది. చెప్పు, దేవునితో చెప్పు, ప్రభువా కన్నీటి ప్రార్థన నాకు తెలిసి సేవకునితో సహకరించి నా వంతు నేను ఏం చెయ్యగలను అది చేసి సహకరించుతాను. నీ కృప నాకు దయచేయి. గొప్ప వర్షాల చేత తడుస్తూ నీ సన్నిధిలో ఉన్న ఆ తపన, ఆశ నాకు దయచేయి. రోషముతో కూడిన తీర్మానం చేసి వెలివేసి నా జీవితంలో నీకు ఇష్టం లేని వాటిని నేను కూడా వెలివేస్తున్నాను ప్రభు. వాటిని తోలివేస్తున్నా, వెలివేస్తున్నా అని ఇప్పుడే చెప్పు, ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ఈ నీ బిడ్డల జీవితాల్లో ఫలించడానికి సార్. ఎవరైతే నోరు తెరిచి మనసు విప్పి యేసయ్యా నన్ను ప్రత్యేకపరచు నీ కొరకు అని ప్రార్థన చేసుకున్నారు. యేసయ్యా లోకస్తుల్లా కాకుండా వేరుగా జీవించాలని ఎవరు ప్రార్థన చేసుకుంటారు వాళ్ళందరినీ బట్టి మీకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఈ వాక్యం విన్న బిడ్డలను ప్రార్థన, ముఖ్యంగా దాసులు ఇజ్రాయేల్ గారితో నాటి ఎజ్రాతో సంఘస్థులు చెప్పినట్టు ఆ చెప్పే మనసు కలిగిన సంఘస్థులు మీరు అనుగ్రహించండి. ఈ పని నీ అధీనంలో ఉన్నది, నీవు లేచి నువ్వు చెయ్యి, మేము మీతో కూడా ఉందమన్న ఆ సహకారం, ఆ కోఆపరేషన్ ఈ సంఘములో రానున్న కాలంలో ఈ సంఘములో ఉండును కాక నీకే అప్పగించుకో. రానున్న సంవత్సరానికి మమ్మల్ని ఇంకా సిద్ధపరచండి. సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఆత్మలో జరగవలసిన నూతనత్వం జరగలేదయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఇంకా ఈ 2-3 రోజులు మరింత పరీక్షించుకొని ఒక నూతనమైన మనస్సుతో నూతన సంవత్సరం అడుగు పెట్టినట్లుగా నీ కనికరము నా మీదికి, మా మీదికి రానిమ్మని, ఈ సంఘం మీదకి రానిమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి ఇక్కడ చేయడం మన ಎಲ್ಲರಿಗೂ మరి ముఖ్యముగా ఆయన వాక్య సత్యములకు అవునను ఒప్పుకొని అంగీకరించి ప్రార్థన చేసుకున్న ప్రతి వ్యక్తికి ఇది మొదలు సలహా తోడే నడిపించును కాక.